భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవీ పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవీ పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప అన్ని వేళల నీ నామమే శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప మహిషి సంహార మదగజ వాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహార మదగజ వాహన శరణం శరణం అయ్యప్ప పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప వ్యాఘ్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప 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 వ్యాఘ్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము భక్తుల సేవలు గొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప భక్తుల సేవలు గొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప కర్పూర దీపం కై గొనుమ మము ఆనందాల దయగనుమ కర్పూర దీపం కై గొనుమ మము ఆనందాల దయగనుమా ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప
భగవన్పాదం దేవి పాదం భగవానే భగవదియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి 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 శరణం అయ్యప్ప இருமுடி கட்டு శబరిమలకి స్వామి నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ వచ్చిండే వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఎవరిని అరుస్తున్నా ఎవరిని కొంచెం గర్వాయించినా ఒకే కారణం యాత్ర బాగా జరగాలి. మనకు ఎవరు పైన ఉద్యోగం లేదు, ఎవరి పైన గోచరం దాన్ని గుర్తుపెట్టుకుంటూ మనకి గుడికి అందరూ సహకరించండి, మీ వంతు సహకారం చేయండి. వచ్చే సంవత్సరంలో కుంభాభిషేకం చేసేదానికి అందరూ వాళ్ళ వంతు వాళ్ళు సహకరించాలని నేను కోరుకున్నాను. ఇదే గుడి నాది కాదు, అట్లా ఎవరన్నా అనుకుంటే కూడా పొరపాటు. అది ఎవరిది కాదు, ప్రపంచంలో గుడి ఎవరిది కాదు, సొంతం కాదు. ఉన్నందున అది మెయింటైన్ చేయొచ్చు అంతే. ఒక ఇంటికైనా దీనికైనా ఒక పెద్దని ఎవరో ఒకరు ఉండాలి, అప్పుడే అది జరుగుతుంది. అంత ఆ మాదిరి అనుకోండి. గుడి మళ్ళీ కూర్చొని సపరేట్ అనుకోవద్దండి. ఈ పొద్దు ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక శ్రమ చాలా ఉంది. మీరు వీడియో పని ఆపకుండా కూర్చుంటే మీకు తెలుస్తుంది. కాబట్టి నేను ఒకటే చేసింది ఏం లేదు. ఈ పొద్దు ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలంటే కూడా మన కనకరాజులు కావచ్చు, గురవయ్య కావచ్చు, ఈ లైట్లు ఉన్నాయంటే మన నరసింహనాయుడు కావచ్చు, ఈ గోవిందు వీళ్ళంతా తెర వెనక చేసినారు. మనం ఏదో 550 రూపాయలు 5,500 రూపాయలు ఇచ్చేసినామనే ఆలోచన తలలో కూడా రానిద్దండి. అది చాలా తక్కువ. మీకు ఏడైనా విచారిస్తుంది. కాబట్టి ఎందుకు చేస్తున్నాం అంటే చిత్తశుద్ధిగా దేవుడి సహకారం కావాలని. దేవుడి సహకారం ఎప్పుడు వస్తుందంటే మనం చిత్తశుద్ధిగా నడుస్తున్నప్పుడు. అది నాకైతే రుజువు అయింది. నాకు రుజువు అయ్యేదానికన్నా వచ్చిన వాళ్ళు చెప్పింది ముమ్మాటికి నిజం. అది ఒక నెలకు ముందు ఒక ఒంగోలు ఆయన వచ్చినాడు, అందరు వీడియోలలో ఉంటుంది, గ్రూప్ లో కూడా పెట్టున్నాం. ఆయన ఒకే మాట అన్నాడు, మీరు చేస్తుండే వర్క్ను బట్టి మీ చిత్తశుద్ధిని గుర్తించచ్చు. ఇది సామెత ఉంది పెద్దల కాలం నుంచి, పిల్లో కూరకు మనకు నచ్చడం. ఆ విధంగా 7 ఉండే వాళ్ళకి మీరు తెలియదు. దేవుడు శబరిమలలో మళ్ళీ ఒక ఆయన అన్నాడు అదే విధంగా. అది నా ఒక సమస్యలో చెప్పింది కదా, నేను ఒకటే ఇంట్లో కూడా ఒక దేవుడు చెప్పుకుంటాను అన్నమాట. భగవంతుడు అన్ని తావుల గుడి కట్టి భగవంతుని రప్పించుకుంటాము, ఇక్కడ భగవంతుడు ఉండి గుడి కట్టించుకుంటున్నాడు అన్నాడు. అది అన్నోడు ఆసమాసి వ్యక్తి కాదు. దాని ఉన్నాడు ఆ ఫోటోలు చూడండి, ఆ పైన ఆ సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది. దాంట్లో తీసుకున్నది హిమాలయాల్లో తపస్సు చేశాయి. కాబట్టి ఇంత రుజువు కనిపిస్తా ఉండేటప్పుడు ఇంక మీకు నేను దీని గురించి చెప్పగలుగుతాను. మీకు ఇంకోటి గుర్తుందో లేదో, మీరు ఎంతమంది లేదో ఆయన వీడియో లింక్ పెట్టినాం. సుధాకర్ రెడ్డి మీ ఎవరికి మనకు భోజనం పెట్టినాడు, ఆయనకి లింక్ పెట్టినాం. ఏం సుధాస్వామి ఆయన మళ్ళీ చూసుకుంటాడు.